ఒళ్ళో ఉన్నారని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడే ఆ నిజం తెలిసింది. అందుకే మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలని వెళ్ళాను. పూర్తిగా కన్ఫర్మ్ అయ్యాకే తిరిగొచ్చాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. మన మధ్య బంధుత్వం ఉందా? ఎలా? నాన్న పక్కన ఈవిడెవరు? మా అమ్మే. అంటే నువ్వు? అవును పెద్దమ్మా, నేను స్నేహ ఒక తండ్రి పిల్లలం. మా అమ్మ నాన్న ఎప్పుడో శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మా మావయ్య నన్ను పెంచారు, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అలాంటి మావయ్య కూడా కొన్నాళ్ల క్రితం వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒంటరిగానే మిగిలిపోయాను అనుకున్నాను. కానీ ఈ రోజు ఇలా మళ్ళీ మనం కలుస్తామని ఊహించలేకపోయాను. ఏంటమ్మా ఇది? నాకేం అర్థం కావడం లేదు. నాన్నగారు లేరు అని చెప్పావు, అంటే ఆయన చనిపోయారని అనుకున్నాను. కానీ ఇదేంటి? మీ నాన్నగారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత ఇంట్లో గొడవల వల్ల మేం వేరుగా ఉన్నాము. కొన్నాళ్లకు ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. నేను కూడా ఆయన లేరని అనుకున్నాను. వెళ్ళిపోయారు అన్న భ్రమలోనే బ్రతికాను. కానీ మా అమ్మ నాకు చెప్పింది పెద్దమ్మా, తను ఎవరినో ప్రేమిస్తే మా తాతయ్య పట్టుపట్టి మా అమ్మనిచ్చి పెళ్లి చేశారని. తర్వాత వాళ్ళు ఇండియా ఎప్పుడూ రాలేదు, అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. నాకు జన్మనిచ్చాక నాకు ఊహ తెలుస్తున్న క్రమంలో వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. మా మావయ్యకి మా అమ్మ నన్ను అప్పగించింది. అప్పటి నుంచి ఈ ఫోటోలోని వాళ్ళని చూస్తున్నాను. నా వాళ్లతో మాట్లాడుకోవాలనుకుంటే ఈ ఫోటోతోనే మాట్లాడుకున్నాను. కానీ ఈరోజు పెద్దమ్మ అక్క అని నాకిద్దరున్నారు. ఇక నుంచి మీరు నా వాళ్ళు. నేను మిమ్మల్ని చెల్లి అని పిలవచ్చా? అక్క అని నేనే వరుస కలుపుకుంటున్నప్పుడు చెల్లి అని పిలవటానికి అభ్యంతరం ఏముంటుంది? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు నేను నా కూతురు ఒంటరి వాళ్ళం అనుకున్నాం. ఆ ఫోటో చూస్తూ మమ్మల్ని ఎందుకండి ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోయారు అని అనుకునేవాళ్ళం. కానీ ఇలా మమ్మల్ని అభిమానించి ఇంకో కూతునిలా పంపిస్తారని అసలు ఊహించలేదమ్మా. పెద్దమ్మా, ఇన్ని రోజులు మీరెవరో నాకు తెలియదు కాబట్టి మీరిక్కడ కష్టాలు పడ్డారు. కానీ ఇంక మీకు ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను. ఇక నుంచి మీరే నా వాళ్ళు. మనమందరం కలిసి ఉందాం. అదేంటమ్మమ్మా, అన్నం దగ్గర కూర్చుంటే ఎలాంటి ఆలోచన లేకుండా తినాలని చెప్పి నువ్వే చెప్పేదానివి కదా, మరిప్పుడేంటి తినకుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు సత్య, ఒకప్పుడు ఇంట్లో అందరం కలిసి భోంచేసేవాళ్ళం. కాని తర్వాత కొన్ని పరిస్థితులు మారాయి. అదే ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఏం లేదులే అమ్మమ్మా, చిన్న చిన్న సమస్యలు వచ్చినంత మాత్రాన ఇంటి పరిస్థితులు మారవు కదా. సర్దుకుంటాయిలే, నువ్వు తిను. కిట్టయ్యా, భోంచేద్దూరా. సత్య, మామయ్య కూడా అన్నం వడ్డించు. అలాగే. సత్య,
బావ కూడా అన్నం తిన్నారా? అదేంటి మావయ్య, మా ఇద్దరి గురించి అడుగుతున్నావు, మా అమ్మ గురించి అడగవా? మీ మామయ్య ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలుసు కదా. వాణ్ణి బాధ పెట్టే మాటలు ఎందుకు అడుగుతావు? వాడికి అన్నం పెట్టు. అమ్మా, నిన్నొక మాట అడుగుతాను, ఏమీ అనుకో కదా? నేను నీకు తల్లిని కిట్టయ్యా, నీ మనసుని అర్థం చేసుకునే మనిషిని. నువ్వు నాతో మాట్లాడితే తప్పుగా ఎందుకు అనుకుంటాను? నా గురించి నువ్వు ఏ విషయంలో కూడా తప్పుగా అనుకోవని నాకు తెలుసమ్మా. కానీ నేనిప్పుడు అడగాలనుకుంటున్నది నా రాధ గురించి. రాధ గురించా? ఏంటి మావయ్య? చెప్పు కిట్టయ్యా, రాధ నీతో ఏమైనా మాట్లాడిందా? తను డెలివరీ అయ్యాక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. తనకి గతం గుర్తొస్తే జరిగిందేంటో చెప్తే మనం ఎలా తీసుకుంటామా అని ఆలోచిస్తుంది. అమ్మా, ఒకవేళ రాధ గతం ఏదైనా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావమ్మా? రాధని ఇక్కడే ఉండిపోమంటావా, లేదా వెళ్ళిపోమంటావా, లేదంటే నా జీవితంలోకి తీసుకోమంటావా? చెప్పమ్మా, నా తల్లిగా కాదు, నువ్వు కూడా ఒక ఆడదానిగా ఆలోచించి చెప్పు. రాధేంటో నీకు పూర్తిగా తెలుసు. తన రాత ఇలా మారినందుకు తనతో పాటు మనందరం బాధపడుతున్నాం. కానీ అలా అని రాధని వదిలేయాలని, ఒంటరిగా పంపించాలని నాకు లేదమ్మా. అందుకే నిన్నడుగుతున్నాను. నువ్వు నాకు జన్మనిచ్చిన మనిషివైతే రాధే నా జీవితం అనుకున్నాను. మీ ఇద్దరి మాట నేను కాదనలేను. కిట్టయ్యా, ఏది ఎలా జరగాలో ఆ విధాత ఎప్పుడో రాసుంటాడు. దాన్ని తప్పించే అవకాశం కానీ అధికారం కానీ మనకుండదు. రేపు అనేది ఏం జరుగుతుందో ఏంటో మనకు తెలియదు కదా. రాధకి గతం గుర్తొచ్చాక ఏం చెప్తుందో తెలియకుండా ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేను కదా. ముందా డెలివరీ అవ్వనే, ఆ తర్వాత ఆలోచిద్దాం. అదేంటమ్మా, ముందు మనమైతే ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. రాత్రి తను నాకు చెప్పింది నేను వెళ్ళిపోవాలి కదండి అని. అది కాదు అని మన నిర్ణయం ఏంటో కూడా చెప్పాలి కదా. అందుకే నిన్నడుగుతున్నాను. కిట్టయ్యా, ముందు తనకి ఘనంగా సీమంతం జరిపించాలి. మన ఇంటి మనిషికి సీమంతం జరిగితే ఎంత వైభవంగా ఉంటుందో అది రాధ జీవితంలో చూపించాలి. ఆ తర్వాత కదా మిగిలిన విషయాలు మాట్లాడాలి. అందుకే అప్పుడు ఆలోచిద్దాం అంటున్నాను. అయ్యో అమ్మమ్మ, ఎప్పుడూ లేంది రాధ అలా అడిగిందేంటి? మావయ్య బాధపడతాడు కదా. నీలిమా, ఎక్కడికి వెళ్ళిపోయావు? హడావిడిగా నువ్వు మాతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయావు. మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావమ్మా?